నమస్తే అండి, నా పేరు హరిశంకర్. మాది టస్సర్ కాలనీ, మహాదేవ్పూర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా. మేము టస్సర్ చేనేత కార్మికులం. మా వద్ద తయారయ్యేటి ఫస్ట్ షెట్టింగ్ క్లాత్ అండి. మేము షెట్టింగ్ క్లాత్ తయారు చేస్తాము. అవి ఎట్లా ఉంటాయనంటే, మొదటగా ఇది ప్లెయిన్ టస్సర్ అండి. దీని ద్వారా షెట్టింగ్ క్లాత్కి యూజ్ చేసుకోవచ్చు, తర్వాత శారీకి కూడా యూజ్ చేసేసుకోవచ్చు. దీనిపైన బయట ప్రింట్ వేసుకుంటారు చాలామంది. శారీ కోసం అని చెప్పి 6.5 మీటర్లు తీసేసుకుంటారు అన్నమాట. ఇది ఇట్లా ఉంటుందండి. దీని తర్వాత ఇది పెడెంకల్ టస్సర్ అని, కాయ మీద కాడ ఉంటుంది. ఆ కాడను ఉడకబెడితే వచ్చిన తర్వాత దాన్ని బాయిల్ చేసిన తర్వాత తీస్తామండి. ఆ దారంతో తయారు చేసే పెడెంకల్ టస్సర్ అండి ఇది. దీన్ని షెట్టింగ్ క్లాత్కి యూజ్ చేస్తామండి. ఇది అహింస టస్సర్ అంటామండి. దీన్ని గీచా అని కూడా అంటాం. దీంతో షెట్టింగ్ క్లాత్ యూజ్ చేస్తారు. తర్వాత చాలామంది సీరియల్లో యాక్ట్ చేసే వాళ్ళు కూడా ఆస్కోట్లకి వాడుతున్నారండి. నరేంద్ర మోడీతో సహా చాలామంది ఈ ఆస్కోట్లకి పైన వాడుతున్నారు. టస్సర్ షాల్వా అండి. ఇది ఇట్లా వస్తుందండి షాల్వా మొత్తం మీద. ఇది 2.5 మీటర్ల పొడుగుంటుంది, 36 ఇంచుల నెరువు ఉంటుంది. చాలామంది ప్రయాణంలో కానీ దేంట్లోనైనా అఫీషియల్గా కప్పడానికి సన్మానాల కూడా యూజ్ చేస్తున్నారండి. పంచధోతి అంటామండి. పూజా మందిరాలకి పూజలకి ఎక్కువ శాతం దీన్ని వాడతారండి. చాలామంది ఇంట్రెస్టెడ్గా తీసుకొని నేర్పించుకుంటారండి. ఆర్డర్ ఇచ్చి మరీ నేర్పించుకుంటారండి. తర్వాత మనం తయారు చేసుకునేటి చీరలండి. చీరలలో 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో న్యాచురల్ కలర్ శారీస్, రెండోదేమో కెమికల్ కలర్ శారీస్. న్యాచురల్ అంటే సహజ సిద్ధమైన చెట్ల రంగులతో కూడుకున్నటువంటి చీర. దీంట్లో ఈ చీర వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. చీర మొత్తం ఇట్లా వస్తుంది. దీనికి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుంది. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్ అండి. ప్రతి చీరకి పళ్ళు బ్లౌజ్ అనేది కామన్. మా దగ్గర బ్లౌజ్ కంపల్సరీ వస్తుందండి. తర్వాత కెమికల్ చీర ఈ విధంగా వస్తుందండి. చీరలలో మేము మళ్ళీ కెమికల్ చీరల్లో రెండు విధాలుగా తయారు చేస్తాం. ఒకటి స్ట్రైప్స్ అంటే చిన్న లైన్స్ వస్తాయి. ఇది చిన్న లైన్స్ శారీ. మిగతావన్నీ కొన్ని ప్లెయిన్స్ వస్తాయి. మామూలుగా అట్లా వచ్చేస్తాయి. చాలా కలర్స్ చేస్తారు కదా ఇందులో. చాలా కలర్స్ అంటే చాలా కలర్స్ చేస్తామండి. ఏ కలర్ అంటే ఆ కలర్ చేసిస్తాం. దీనికి పళ్ళు బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది. ఇది బ్లౌజు, ఇది శారీ. న్యాచురల్ కలర్లో మనం ఏ విధంగానైనా ఎన్ని కలర్లు అయినా చేసుకోవచ్చు. న్యాచురల్ కలర్లు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. కెమికల్ కలర్లో కూడా సేమ్. కెమికల్ కలర్లో కూడా ఏ విధంగానైనా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసేసుకోవచ్చు. న్యాచురల్ దాంట్లో మాత్రం కొంచెం తక్కువ కలర్లు తయారవుతాయి. దాని ప్రకారంగానే తయారు చేయడానికి వీలు ఉంటుంది అన్నమాట.